శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. నియోజకవర్గంలోని ప్రధాన ఆలయాలు మరియు కళ్యాణ మండపాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయాలన్నీ భక్తి గీతాలతో రామనామస్మరణతో మారుమోగిపోయాయి. తిరుమలగిరి టీచర్స్ కాలనీలోని సాయిబాబా దేవాలయం వద్ద సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఆలయ నిర్వాహకులు గోపాల్దాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. కళ్యాణం అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. మరోవైపు బొల్లారం డౌట్ టౌన్ బజార్లోని చారిత్రాత్మక శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద భక్తులు భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని తిలకించారు. ఆలయ నిర్వహణాధికారి మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు నరసింహన్, అరవింద్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు అరవింద్ మాట్లాడుతూ ఈ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. శ్రీరామచంద్రుని కోరుకుంటే భక్తుల కోరికలు తప్పక తీరతాయని, ప్రతి ఏటా ఇక్కడ కళ్యాణాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వేడుకల అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. मंगले मुहूर्ते अद्य भ्रमणः विजयपराते श्वेतवराहकल्पे वैवस्वतमन्त्रे कलियुगे तनोपाले जम्बोद्वीपे चंद्रा प्रभासा विशुषा जलंदिं श्रियं लोके देवपुष्टामुदारा మరి రాముడు మీరు పట్టుకోదు మరి ఈ పాలు మొత్తం స్వామివారికి కుడి చేతి కట్టండి, అమ్మవారికి ఎడమ చేతి కట్టండి. सीतारामचंद्र महाराज की जय। కంటోన్మెంట్ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా బొల్లారం హనుమాన్ దేవాలయం చాలా చరిత్రకరమైన దేవాలయం. ఇది నాకు తెలిసి మా తండ్రులు కాలంలో నుంచి ఒక 100 సంవత్సరాల నుంచి ఇక్కడ సీతారాముల కళ్యాణం చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ వేలాది మంది భక్తులు ఇప్పటికీ ఈరోజు వరకు 3,500 మంది భక్తులు ఈరోజు సీతారాముల కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా జరుగుతుంది. ఇంకా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు మాకు ఇక్కడ 9 రోజులు, ఇంతకుముందు హరికథ కానీ బుర్రకథ కానీ ఇక్కడ మొత్తం మా దేవుడి గురించి చరిత్ర గురించి రోజు సాయంత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కథల ద్వారా ఇక్కడ ప్రజలందరూ కూడా కూర్చొని 100 మంది ప్రజలు రాత్రి కూడా ఇక్కడ కూర్చొని వినడం జరిగింది. అంత చరిత్రకమైనటువంటి దేవాలయం మా హనుమాన్ దేవాలయం. ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సుఖాలు కష్టాలు ఈ హనుమాన్ దేవాలయంలో తెలుపుకొని వాళ్ళకి ఎటువంటి కష్టాలు రాకుండా రోగాలు రాకుండా ఈ దేవాలయంలో మొక్కుకుంటే చాలా మందికి మంచిగా జరిగింది. కాబట్టి ఈ చరిత్రమైన దేవాలయంలో ఇంతమంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వచ్చారు. సో ఈ శ్రీరామ నవమి సందర్భంగా నేను కూడా మా హనుమాన్ దేవాలయంలో ఇక్కడ మా గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ దేవుడి దర్శనం చేసుకొని పూజలు కార్యక్రమం చేయడం జరిగింది. ధన్యవాదాలు. జై శ్రీరామ్.